ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. గత కొద్ది కాలంగా ఈ రాశి వారు ఏదైతే కొంత ఆత్మన్యూన్యతా భావంతో ఉన్నారో, అనగా మదన పడుతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు ఆత్మస్థైర్యం లేక, ఆత్మవిశ్వాసం లేక, ఒక పని ఏదైనా మనం ప్రారంభం చేయగలమా, ఇది నేను ప్రారంభం చేస్తే ముందుకు వెళుతుందా అనేటువంటి ఒక సందిగ్ధావస్థ, కొంత మానసిక భయం, దీనివల్ల కొన్ని పనులను వాయిదా వేసుకుంటూ ఏదో భయంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వీరికి ఒకంత ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి కాలంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. తృతీయ స్థానంలోకి రవి యొక్క మార్పు, ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది, ధైర్యానికి కారణమవుతుంది. అలాగే ఒత్తిడి తగ్గడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. జన్మరాశియందు శుక్రగ్రహం యోగిస్తూ ఉండడం వల్ల అటు విద్య, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా, వృత్తి ప్రవృత్తులతో సంబంధం లేకుండా లక్ష్మీప్రదంగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ శుక్రగ్రహము, చంద్రగ్రహము, రవిగ్రహము, రాహుగ్రహము, గురుగ్రహం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండడం తులారాశి వారికి ఈ వారంలో కొంత శుభయోగంగా చెప్పవచ్చును. దీనివల్ల శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆకస్మికంగా ధనలాభాన్ని ఆర్జించేటువంటి తులారాశి వారు ఆ ఆకస్మిక ధనలాభాన్ని ఖచ్చితంగా ఆశించవచ్చును. సమయానుకూలంగా ధనం చేతికొస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరూ కూడా మీకు అనుకూలంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాయిదా పడ్డటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అంతేకాక కుటుంబ సమస్యలు పరిహారం అవుతాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, వృత్తి ప్రవృత్తి లాంటి అంశాల్లో గత కొద్ది కాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని చక్కబెట్టుకోగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఉద్యోగస్తులకి ఇది చాలా సానుకూలమైనటువంటి సమయం. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితికి కారణమవుతుంది. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు మంచి ప్రోత్సాహకాలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మరింతగా పొందడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.